జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకురావచ్చిన సత్యనారాయణ అనే రైతును ధాన్యం వివరాలను అడిగారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడారు. ఎవరి రైతు ఎవరు? సత్యనారాయణ గారు. Last year, sir, in this point we bought 47,000. This year 66,000. 132 crores we have deposited. Last year we deposited 40 crores. 3 times. సత్తనయ్య సన్నయ్యే కదా. ఎన్ని ఎకరాలు వేసినావు? ఇట్లా ఇటు దగ్గర 4 ఎకరాలు. ఎంత ఇది? ఎన్ని బస్తాలు అవుతాయి? ఇది ఎకరాన 25 నుండి 30 బస్తాలు. క్వింటాల్స్? క్వింటాల్ కదా, 25 క్వింటాల్. 25 క్వింటాల్ అవుతుందా? నాది కాలేదు కదా మరి. నాది 18 క్వింటాల్ అయింది. అయితే ఎన్ని మొత్తం ఎన్ని బస్తాలు అయింది? మొత్తము 200 బస్తాలు. 200 బస్తాలు అంటే క్వింటాల్ ఎంత అవుతాయి? దాదాపు 140 అవుతుంది. 140 క్వింటాల్ అవుతుంది. 2320. అమ్మా, ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఐకేపీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు కొన్నారు? 3,000 చిల్లర కొన్నాం సార్. 33,300 చిల్లర. 33,330 క్వింటాల్స్ కొన్నారు. ఎంతమంది రైతులు? 48 మెంబర్స్. వాళ్ళందరికీ ఎంతమందికి డబ్బులు జమ అయినాయి? ఇప్పుడు 2 ట్రక్ షీట్స్ పెండింగ్ ఉన్నాయి సార్. మిగిలిన అందరికి 46 మెంబర్స్ వచ్చాయి. 2 ఉన్నాయి సార్. చూసాయి 46 మందికి పేమెంట్. బోనస్ ఎంతమందికి వచ్చింది? బోనస్ అంటే